రాజమండ్రి కేథడ్రల్ మందిర ఆవరణంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజమండ్రి బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ బిషప్ డాక్టర్ ఎన్ విజయరాజు నివాళులర్పించారు. స్థానిక కేథడ్రల్ మందిర ఆవరణంలో ప్రవీణ్ పగడాల చిత్రపటానికి బిషప్ ఎన్ విజయరాజు పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని క్రొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలో ఏకీభవించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిషప్ ఎన్ విజయరాజ్ మాట్లాడుతూ ప్రశాంతమైన రాజమహేంద్రవరం ప్రాంతంలో సరిగ్గా ఏడాది క్రితం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందడం ఎంతో విచారకరమని అన్నారు. అలాగే ఎంతో విశ్వాసంతో దేవుని సువార్త చేస్తున్నాం. క్రైస్తవ యాజకులు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండే విధంగా యావత్ క్రైస్తవ విశ్వాసులందరూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఉషారాణి, మౌనిక, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. గత ఏడాది ఇదే దినాన్న ప్రభువునందు నిద్రించినటువంటి దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ పగడాల గారి జ్ఞాపకార్థ కూడిక ఇవాళ మా దేవాలయంలో బైబిల్ మిషన్ కేథడ్రల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. శిలువ ధ్యానం అనంతరము వారి ఫోటో పెట్టి వారికి పువ్వులు జల్లి క్యాండిల్స్ వెలిగించి క్రైస్తవులు నివాళులు అర్పించారు. మరి ఈ ఏడాది కాలంగా దేవుడు వారి భార్య, బిడ్డలను, కుటుంబాన్ని క్షేమంగా కాపాడారు. అలాగే ప్రమాదవశాత్తు వారు చనిపోయారని ప్రభుత్వం చెప్పారు. కాబట్టి దైవ సేవకులకు ప్రమాదాలు జరగకుండా, ఆకస్మికంగా ఎవరు మృతి చెందకుండా క్రైస్తవ ప్రజానీకమంతరు కూడా శాంతి సమాధానాలు ఉండేటట్లు ప్రార్థనలు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వారి కొరకు మేము ప్రత్యేక ప్రార్థనలు ఇప్పుడు నిర్వహించడం జరిగింది. దేవుడు వారికి, వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు మరి నిండు శాంతిని, సమాధానమును ప్రభు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.